హలో ఆల్, రండి ఈ వ్లాగ్ ద్వారా మీరు కూడా మాతో పాటు ఒక్క రోజులో కూర్గ్ అందాల్ని చూసేద్దురు. కూర్గ్లో ఎంటర్ అవ్వంగానే రోడ్డుకి రెండు వైపులా పచ్చని కాఫీ తోటలు భలే అందంగా ఉన్నాయి. కూర్గ్ అనగానే చాలామందికి ఇక్కడ కాఫీ తోటలే కదా ప్రత్యేకత అనుకుంటారు, కానీ ఇక్కడ టీ తోటలు కూడా ఉన్నాయి. రండి ఈరోజు ఫస్ట్ మనం అక్కడికి వెళ్దాం. ఈ ప్లేస్ పేరు గ్లెన్లోరెన్ టీ ఎస్టేట్. ఈ టీ తోటల్ మధ్యలోంచి కార్లో అలా వెళ్తూ ఉంటే ఏదో స్వర్గంలోకి వెళ్తున్నట్లుగా ఉంది. కార్ ఆపి అలా టీ తోటల్లో మధ్యలోంచి నడుస్తూ ఉంటే అక్కడ ప్రకృతి అందాల్ని చూస్తూ మమ్మల్ని మేమే మైమర్చిపోయాం తెలుసా. నెక్స్ట్ మేము ఇరుపు వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. అక్కడ పార్కింగ్ దగ్గరే చాలా ఫుడ్ స్టాల్స్ మరియు టాయ్ షాప్స్ ఉన్నాయి. సరిగ్గా భోజనం టైంకి ఇక్కడికి వచ్చాము, అందుకని ఇంకా ఇక్కడే భోజనం చేసేద్దామని ఒక ఫుడ్ స్టాల్లో ఏమున్నాయో తినడానికని చూసి ఉన్న వాటిల్లో హెల్తీగా ఉన్న పులిహోర, వెజ్ పులావ్ తినేసాం. పర్లేదు, ఫుడ్ బాగానే ఉంది ఇక్కడ. ఇంకా మా సిసింద్రి ఉందిగా, టాయ్ షాప్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కొత్త కొత్త బొమ్మలన్నీ ట్రై చేసేసింది. అన్నీ కొనడం మన వల్ల కాదు కాబట్టి ఏవో కొన్ని కొని అక్కడి నుంచి వాటర్ ఫాల్కి నడవడం స్టార్ట్ చేసాం. సరిగ్గా మధ్యాహ్నం పూట కదా, బాగా ఎండగా ఉంది. కాసేపు తర్వాత ఏంటో సడన్గా జలపాతం దగ్గరికి రాగానే సూర్యుడు మాయమైపోయాడా అనిపించింది. ఏంటండి ఇదే జలపాతం అనుకుంటున్నారా? కాదండి, ఇంకా కొంచెం దూరం నడవాలి. అలా ఒక 10 minutes నడిచాక మా ముందు ఈ జలపాతం ఎంత బాగుందో అసలు. అక్కడే ఒక సేఫ్ స్పాట్ చూసి మేము కూర్చుని కాసేపు మంచి టైం స్పెండ్ చేశాం. జలపాతం చూడంగానే నాకు జలకాలాడాలని ఉన్నా, ఇంకా కూర్గ్లో తిరగాల్సిన ప్లేసెస్ ఉండడం వల్ల జస్ట్ వాటర్తో అలా ఆడుకున్నా. నన్ను చూసి నా కూతురు కూడా నాలానే వాటర్తో చాలాసేపు ఆడుకొని ఎంజాయ్ చేసింది. తను అసలు అక్కడి నుంచి రావడానికి కూడా ఇష్టపడలేదు. ఇంకా కొంచెం పైకి నడిచి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తే హాలిడే కదా, అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. కాసేపు అక్కడ కూడా టైం స్పెండ్ చేసి తర్వాత అబ్బే వాటర్ ఫాల్కి వచ్చాం. కాఫీ తోటల మధ్యలోంచి ఒక 5 minutes నడిచాక ఈ అందమైన వాటర్ ఫాల్ కనిపించింది. ఇక్కడ వాటర్లో దిగడానికి లేకపోయినా అలా కాసేపు కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ టైం స్పెండ్ చేశాం. అక్కడి నుంచి కూర్గ్ స్పెషల్ హోమ్ మేడ్ వైన్, చాక్లెట్స్, స్పైసెస్ కొందామని కొడగు హాప్కామ్స్ అనే మార్కెట్కి వచ్చాం. అప్పటికే సూర్యాస్తమయం అయ్యే సమయం అయింది, అందుకనే పక్కనే ఉన్న రాజా సీట్ గార్డెన్లో సన్సెట్ అద్రిపోతుందని చూద్దామని వచ్చాం. మేమెంత లక్కీ అంటే ఇక్కడే ఆ రోజు ఫ్లవర్ షో జరుగుతూ ఉంది. కన్నుల పండుగగా ఉందంటే నమ్మండి. ఈ షోలో స్పెషల్ ఆకర్షణ వచ్చేసి ఈ పూలతో చేసిన శివుడి గుడి.
వావ్, ఇక్కడ చూసారా ఫ్లవర్స్తో ఇండియన్ ఫ్లాగ్ ఎంత బాగా తయారు చేశారో. ఈ సోల్జర్ని పెసలతో తయారు చేశారంటే నమ్ముతారా? ఈ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ అసలు. ఫ్లవర్ షో అంతా చూసి గార్డెన్లో కొద్దిగా నడిచాక సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గర వ్యాలీ వ్యూ అద్దిరిపోయింది. ఇలా రోజంతా బాగా టైం స్పెండ్ చేశాక మా హోమ్ స్టేకి చేరుకున్నాం. 100 ఎకరాల కాఫీ తోట మధ్యలో ఉన్న ఈ హోమ్ స్టే చాలా విశాలంగా క్లీన్గా ఉంది. ఇక్కడ కుక్ మంచిగా కూర్గు స్పెషల్ వంటకాలని ఇంట్లోనే వండి పెట్టారు. టేస్ట్ అద్దిరిపోయింది. హోమ్ స్టే బయట గార్డెన్లో మా సిసింద్రి ఆడుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే అలా కాఫీ తోటల మధ్యలో ఉంచి వాకింగ్ అని వెళ్ళాం. అక్కడక్కడ పెప్పర్ మొక్కల్ని కూడా చూసాం. అలా చాలా మధురమైన జ్ఞాపకాలతో మేము ఇంటికి తిరిగి వచ్చేసాం. మళ్ళీ ఇంకో ట్రావెల్ వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.